తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎంఆర్ఎఫ్ కోసం ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల్ని ఆన్లైన్ లో మాత్రమే స్వీకరించాలని నిర్ణయించింది. మేరకు తెలంగాణ వెబ్సైట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే ప్రజల నుంచి వచ్చే వినతుల్ని ఆఫ్లైన్ ద్వారా అధికారులు స్వీకరిస్తారు. ఆ తర్వాత నుంచి మాత్రం ఆన్లైన్ లోనే వినతుల్ని స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. సీఎంఆర్ఎఫ్ కోసం cmrf.telangana.gov.in వెబ్సైట్ లో ప్రజలు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలను తీసుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖల్ని జత చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధిత దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన కోడ్ తీసుకుని దాని ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లుల్ని సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ను సంబంధిత ఆసుపత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. వివరాలన్నీ సరిగా ఉంటే అప్లికేషన్ ఆమోదించి చెక్ ను సిద్ధం చేస్తారు. చెక్ పై తప్పనిసరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ ను ప్రింట్ చేస్తారు. తర్వాత ప్రజాప్రతినిధులు చెక్లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. అనారోగ్యం బారిన పడ్డవారు వైద్య చికిత్సకు ప్రభుత్వ సాయం కోసం సీఎంఆర్ఎఫ్ లో దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. పరిశీలన తర్వాత అర్హత